దేశంలో లీటర్ వాటర్ బాటిల్ని రూ. 20కి అమ్ముతారు. ఎవరికి బాధ అనిపించదు. ఒక కేజీ టమోటాలతో చేసిన సాస్ బాటిల్ని రూ. 150 అమ్ముతారు. ఎవరికి బాధ అనిపించదు. ఎందుకో తెలుసా? అవి మల్టీ లెవెల్ కంపెనీస్ తయారు చేస్తాయి. రూ. 50 విలువ చేసే పొటాటో చిప్స్ ఉంటాయి చూసారా? ఆ కేజీ పొటాటో తోటి ఎన్ని చిప్స్ ప్యాకెట్తో తెలియదు, కానీ ఒక ప్యాకెట్ రూ. 30 అమ్ముతారు. ఎవరు బాధపడరు అస్సలకి. ఎందుకంటే అదంతే. వాటికి దగ్గర ఎవరికి మనసు బాధ అనేది రాదు. మనం డాక్టర్ని కలుస్తాం, జస్ట్ ఎంట్రీ ఫీజు 500 తీసుకుంటాం. ఏం పెద్దగా ఫీల్ అవ్వం, ఎందుకంటే ఆరోగ్యం కదా. ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లక్షల రూపాయల్లో వసూలు చేస్తాయి. ఎవరు పెద్ద ఫీల్ కాదు. కానీ ఉదయాన్నే రైతులు తమ స్వహస్తాలతో పండించి 6 కాలం అంటాం కదా, అలా 3 నెలలు 6 నెలలు కష్టపడి పంట పండిస్తే మధ్యలో దళారులు, మారుబేరగాళ్ళు వాటిని పెంచి పోషించి కూరగాయల ధరలను పెంచుతూ ఉంటారు. వెంటనే ఎందుకో మన మనసు ప్రశ్నించడానికి మన ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక బ్రతకడమే కష్టం అంత అన్నట్టు రోజు ఆ టీవీలో కూడా న్యూస్ భలే చెప్తారు. కానీ ఒక బిజినెస్ మ్యాన్, కార్పొరేట్ కంపెనీ ఇల్లీగల్గా ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్నమాట. రైతు మాత్రం మంచి పంట పండుతుందని ఆశించి వచ్చినా రాకపోయినా శ్రమకు తగ్గ ఫలితాన్ని అడిగితే మాత్రం అది కూడా అడగరు. వాళ్ళు నిరీక్షిస్తూనే ఉంటారు పాపం. ఎవ్వరికీ రాని బాధ ఆ కాసేపట్లో అందరికీ వచ్చేస్తుంది. మీకు తెలుసా, మానవుడు, మనతో ఉన్నవాడు, మన దేశస్థుడు ఏం చేసినా మనం తప్పులు ఎదుగుతాం. లైక్ అదానీ, అంబానీ లెక్క. వాళ్ళని మనందరం తిట్టేస్తూ ఉంటారు. మన భారతదేశంలో చాలామంది ఎర్రలు, పచ్చలు, కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు, దుర్మార్గులు, సెక్యులరిస్టులు తెగ తిట్టేస్తూ ఉంటారు. మీకు తెలియని నిజం, లేదా తెలిసినా కూడా మౌనంగా ఉన్న నిజం ఏంటో తెలుసా? మనం వాడే మొబైల్స్, మనం తాగే కూల్ డ్రింక్స్ ఇవేవి మన దేశంలో తయారవు. ఒకవేళ తయారైనా దాని లాభం అంతా విదేశాలకు వెళ్తుంది.